తూర్పుగోదావరి జిల్లాలో మంగళవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. జీడిపిక్కల లోడుతో వెళ్తున్న వాహనం అదుపు తప్పి దేవరపల్లి మండలం చిన్నాయిగూడెం వద్ద బోల్తాపడింది. ఈ ఘటనలో 7 ప్రాణాలు కోల్పోయారు. ఏలూరు జిల్లా టి నరసాపురం మండలం బొర్రంపాలెం గ్రామం నుంచి జీడిపిక్కల లోడుతో తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం తాడిమల్లకు మినీ లారీ బయలుదేరింది. ఆరిపాటి దిబ్బలు చిన్నాయిగూడెం రహదారిలోని దేవరపల్లి మండలం చిలకావారి పాకలు సమీపంలో అదుపు తప్పి పంట బోధలోకి వాహనం దూసుకెళ్లి తిరగబడింది. ప్రమాద సమయంలో వాహనంలో మొత్తం 10 మంది ఉన్నారు. లోడుపై కూర్చున్న 8 మందిలో 7 ప్రాణాలు కోల్పోగా ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. క్యాబిన్లో ఉన్న డ్రైవర్ మరొక వ్యక్తి సురక్షితంగా బయటపడ్డారు. సమాచారం తెలిసిన వెంటనే డీఎస్పీ దేవకుమార్, ఎస్ఐలు శ్రీహరిరావు, సుబ్రహ్మణ్యం ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. రాత్రి 9 గంటల ప్రాంతంలో జంగారెడ్డిగూడెం దగ్గరలో ఈ జీడిపిక్కల లోడ్ తోటి ఐచర్ వ్యాన్ బయలుదేరింది. అది నాగబాబు అని తాడిమల్లు గ్రామానికి చెందిన నిడదవోలు దగ్గర తాడిమల్లు గ్రామానికి చెందిన జీడిపిక్కల బిజినెస్ చేసే అతను లోడ్ అది. అతను లోడ్ తీసుకొని కూలీలు 8 మంది ఉన్నారు, బంటా వాళ్ళు. 8 మందిలో ఒక అతను క్యాబిన్లో ఉన్నాడు. ఇంకో మిగతా వాళ్ళు 7 కూడా పైన ఉన్నారు. ఈ యొక్క ఏదైతే మనకి ప్లేస్ ఆఫ్ అఫెన్స్ ఉందో ఇక్కడికి వచ్చేసరికి ఈ వ్యాను రోడ్డు మీద గొయ్యి ఉండటం వల్ల లెఫ్ట్ కొంచెం కట్ చేశాడు. కట్ చేయడంతో పక్కకు లాగి కారులోకి వెళ్ళిపోయినప్పుడు పూర్తిగా తిరగబడిపోయింది. టైర్లు పైకి వచ్చినాయి. దాంతో లోడ్ కింద ఉన్న 8 మంది మొత్తం 8 మందిలో 7 చనిపోయారు. ఒక అతను ఇంజూర్డ్. అతనికి పైకి ఏం దెబ్బలు కనబడట్లేదు, కానీ అవుట్ ఆఫ్ డేంజరు. అతను రక్షించగలిగాం. మిగతా వాళ్ళు దురదృష్టం చనిపోయారు. క్యాబిన్లో ఇంకో అతను బంట అతను ఉన్నాడు, అతను క్షేమంగానే ఉన్నాడు. ఈ పిక్కల ఓనర్ కూడా నాగబాబు అనే అతను కూడా అతను అసిస్టెంట్ క్లర్క్ ఇద్దరు కూడా క్యాబిన్లో ఉన్నారు. వాళ్ళు కూడా లారీ డ్రైవరు ఇక్కడ నుంచి ఈ సీన్ ఆఫ్ అఫెన్స్ నుంచి పక్కకు వెళ్ళిపోయారు. ఈ కేసు ఇన్వెస్టిగేషన్ చేసి తగు తీసుకుంటాం. బాడీలన్నీ కూడా కొవ్వూరు మన గవర్నమెంట్ హాస్పిటల్ షిఫ్ట్ చేసాం. రేపు ఉదయం ఇంక్వెస్ట్ చేసి బాడీని వాళ్ళకి బంధువులకి అప్పచెప్తాం. థ్యాంక్ యూ.